ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సాధనలో సాధకుడు మనస్సును జయించడానికి ముందు వాసనారాహిత్య స్థితిని పొందాలి. ఎందుకు అనంటే వాసనారాహిత్యమే మనోరాహిత్యము కాబట్టి ఎప్పుడైతే సాధకుడు తన మనస్సులో ఉన్నటువంటి వాసనలను తొలగించుకోవడానికి ప్రయత్నము చేస్తాడో అటువంటి సాధకుడు మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. ఎందుకు అంటే వాసనారాహిత్యము అనేది సాధనలో చాలా ప్రధానమైనటువంటిది. మనము సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎందుకు జపాన్ని చేయలేకపోతూ ఉన్నాము, ఎక్కువసేపు ఎందుకు ధ్యానాన్ని చేయలేకపోతూ ఉన్నాము, ఎక్కువసేపు ఎందుకు మనస్సుని స్వరూప స్థితి యందు ఆత్మయందు ఉంచలేకపోతూ ఉన్నాము అని అంటే ఈ వాసనలే ప్రధాన కారణము. అనేక వాసనల చేత కూడుకున్నటువంటి మనస్సు ఏమవుతుంది అని అంటే ఏకాగ్రతను కలిగించదు. అలాగే ఆ మనస్సు ధారణలోకి ప్రవేశించదు. ఎప్పుడైతే ఏకాగ్రత ధారణ ధ్యేయ వస్తువు యందు కలగదో అప్పుడు ధ్యానము సరిగ్గా కుదరదు. అలాగే జపము చేస్తూ ఉన్నప్పుడు కూడా అనేక సంకల్పాలు మనకి వస్తూ ఉంటాయి. ఎందుకు అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి అని అంటే మనసు యొక్క వాసన ఏదైతే ఉందో ఆ వాసనలు క్రమంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనసు యొక్క వాసనలు ప్రేరేపింపబడతాయో జపము చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానము చేస్తున్నప్పుడు, మిగతా దైవ సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు క్రమంగా మనసు ఏమవుతుంది అనంటే ఆ వాసనలకు అనుకూలంగానే స్పందిస్తుంది, కానీ ధ్యేయ వస్తువుని చింతించడానికి ఇష్టపడదు మనస్సు. అందువల్ల సాధకుడు ఏం చేయాలి అని అంటే ముందు వాసనారాహిత్య స్థితిని పొందాలి. ఈ మనసుకి లక్షణం ఏమిటి అనంటే స్వసంకల్పములచే జనించినటువంటి వాసనల చేత మనస్సు ఒక రూపాన్ని పొందుతూ ఉంటుంది. స్వసంకల్పముల చేత జనింపబడినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల చేత మనస్సు ఒక రూపాన్ని పొందుతుంది. వాస్తవానికి మనస్సుకి ఒక రూపము ఉండదు. అయితే ఇక్కడ స్వసంకల్పములు అంటే అర్థం ఏమిటి? ఈ సంకల్పములు దేనివల్ల ఏర్పడతాయి అని అంటే స్వసంకల్పములు వాసన వల్ల ఏర్పడతాయి. వాసన ఉన్నప్పుడు ఇక్కడ వాసన అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే మనసు యొక్క పాప సంబంధమైనటువంటి స్మృతి, అలాగే మనసు చేత ఇంద్రియాల చేత అనుభవింపబడినటువంటి విషయాలు. ఈ ఇంద్రియాల చేత అనుభవింపబడినటువంటి విషయాలు ఇవంతా క్రమంగా ఏమవుతాయి అని అంటే ఇవి పూర్తిగా వాసనగా మారిపోతాయి. మనము ప్రతినిత్యము ఇంద్రియాల చేత అనుభవింపబడినటువంటి పొందబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్దస్పర్శ రూపరసగంధాది రూపంగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలే వాసనగా మారుతాయి. ఎప్పుడైతే వాసనగా మారుతుందో ఆ వాసనగా మారిన తర్వాత మనసు ఏం చేస్తుంది అని అంటే ధ్యాన సమయంలో ఈ వాసనల చేత ప్రతిబంధకంగా మారుతుంది. వాస్తవానికి మనము ఎక్కువసేపు జపము చేయాలి, ఎక్కువసేపు ధ్యానము చేయాలని అనుకుంటాము. కానీ మనస్సుని భగవంతుడి యందు ఉంచి ఎక్కువసేపు సాధన చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఎక్కువసేపు మనము జపము ధ్యానము చేయలేకపోతున్నాము అనంటే ఈ వాసనలే ప్రధాన కారణము. వాసనకి ప్రధాన కారణం ఏమిటి? స్వసంకల్పములు. స్వసంకల్పములు ఎలా ఏర్పడతాయి?
అని అంటే ఇంద్రియాల చేత ఏర్పడినటువంటి సంబంధము చేత స్వసంకల్పాలు ఏర్పడతాయి. ఇంద్రియాల చేత ఏర్పడినటువంటి సంబంధము చేత స్వసంకల్పాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ మనస్సులో నిరంతరము కూడా ఏ విధంగా అయితే సముద్రములో తరంగాలు ఏర్పడుతూ ఉంటాయో అలాగే మనస్సులో కూడా అనేక సంకల్పాలు ప్రతి క్షణము పుడుతూ నశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రతి క్షణము ఉద్భవిస్తున్నటువంటి సంకల్పాలను, ఈ సంకల్పాలకు ఆశ్రయం ఏమిటి అంటే వాసన, స్మృతి, అలాగే గత జన్మలో చేయబడినటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలు, ఈ జన్మలో చేసుకున్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా మనసును ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు వాసన చేత ప్రేరేపింపబడుతుందో, వాసన చేత ప్రేరేపింపబడగానే సముద్రంలో తరంగాలులాగా మనస్సులో అనేక సంకల్పాలు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి మనస్సుని నిరంతరము సంకల్పాలను ఉద్భవింపచేస్తున్నటువంటి మనస్సుని ఎలా నిగ్రహించాలి అని అంటే ఇక్కడ వాసనారాహిత్య స్థితిని ఎలా పొందాలి? వాసనారాహిత్య స్థితిని పొందడానికి మనసు యొక్క పరిణామాలు స్వసంకల్పాలు కదా. స్వసంకల్పాల వల్ల కదా అనేక పరిణామాలను మనసు పొందుతుంది. సంకల్పము ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అక్కడి నుంచి మనము ఓంకారాన్ని జపించడము వల్ల ఇక సంకల్పానికి అవకాశము ఉండదు. వాసనారాహిత్య స్థితి చాలా తొందరగా కలుగుతుంది. వాసనారాహిత్యమే మనోరాహిత్యము కదా. వాసనలు తొలగించుకోవడం ఏదైతే ఉందో ఆ తొలగించుకోవడమే మనస్సుని జయించడం. మనసును జయించడం అంటే అర్థం ఏమిటి? వాసనలు ఏవైతే ఉన్నాయో, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అజ్ఞాన స్పర్శ సంబంధమైనటువంటి స్మృతి ఏదైతే ఉందో ఆ స్మృతిని తొలగించుకోవడము ఇక్కడ మనసుని జయించడము అని అర్థం. మనసును జయించడం అంటే అర్థం ఏమిటి? ముందు వాసనలపై ప్రతిదాడి చేయాలి, అలాగే సంకల్పాలపై ప్రతిదాడి చేయాలి, అలాగే అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలపై ప్రతిదాడి చేయాలి. దేని చేత? వివేకము చేత, అభ్యాస వైరాగ్యాల చేత, జపధ్యానాదుల చేత మనము ప్రతిదాడి చేస్తాము. చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మనస్సు నిగ్రహింపబడుతుంది, మనస్సు జయింపబడుతుంది. ఎప్పుడైతే మనము అభ్యాసము చేత, వైరాగ్యము చేత, వివేకము చేత, జపధ్యానాదుల చేత మనసుపై ప్రతిదాడి చేస్తామో, ప్రతిదాడి చేయగానే మనసు ఏమవుతుంది? మనసు నిర్వీర్యమవుతుంది. మనసుకి సహజంగా ఒక రూపము ఉండదు. ఎందుకు అనంటే మనసుకి ఆశ్రయం ఏమిటి? సంకల్పాలే ఆశ్రయం. ఆ సంకల్పాలకు కారణం ఏమిటి అనంటే వాసన కారణము, దానికి ముందు అజ్ఞాన సంబంధమైనటువంటి స్మృతి కారణం. కాబట్టి ఇప్పుడు మనస్సు ఒక రూపాన్ని పొందుతుంది అంటే అర్థం ఏమిటి? వాసనను ప్రధానంగా చేసుకొని రూపాన్ని పొందుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మనస్సుకి లక్షణము ఏమిటి? సంకల్పాలు పుట్టించడం కదా దాని ధర్మము. అసలు సంకల్పం ఎక్కడ పుడుతుంది? దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకు అనంటే నేను మనస్సుని అనుకున్నప్పుడు మనసు చేత మీరు ప్రేరేపింపబడతారు. నేను మనస్సుని కాదు అనుకున్నప్పుడు మనసు చేత మీరు ప్రేరేపింపబడరు. నేను శరీరము అనుకున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి అనుభవాలను మీరు పొందుతారు. నేను శరీరము కాదు అనుకుంటే శరీర సంబంధము రాహిత్య స్థితిని మీరు పొందినప్పుడు, శరీర ధర్మాల కంటే మీ మనస్సును వేరు చేసినప్పుడు, ఇంద్రియ ధర్మాల కంటే మీ మనస్సును వేరు చేసినప్పుడు, మనోధర్మాల కంటే మనస్సును వేరు చేసినప్పుడు, ఇక్కడ మనోధర్మాల కంటే మనసును వేరు చేయడం అంటే అర్థం ఏమిటి? సంకల్ప వికల్పాల రూపంగా ఉండేది మనస్సు, దానికంటే పై స్థితి ఆత్మ అంటాం. అప్పుడు మీరు ఆత్మస్థితిలో ఉంటూ నేను శరీరము కాదు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు, నాకు దేనితో సంబంధం లేదు, నాకు సంకల్పాలతో సంబంధం లేదు, మనసులో జనింపబడుతున్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఒక దృఢ భావాన్ని కలిగి ఉండి జపధ్యానాదుల చేత సాధకుడు ఆత్మస్వరూప స్థితి యందు నిలకడను పొందుతాడో, పొందగానే ఏమవుతుంది అంటే మనోరాహిత్యము కలుగుతుంది, వాసనారాహిత్యము కలుగుతుంది, మనసు జయింపబడుతుంది. అంటే సాధకుడు తన స్వరూప స్థితి యందు ఉండడానికి ప్రయత్నము చేయాలి. తన స్వరూప స్థితి అంటే అర్థం ఏమిటి? నేను ఆత్మను,
అనుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే శరీరాన్ని వేరు చేశాము, అక్కడ మనస్సుని వేరు చేశాము, బుద్ధిని వేరు చేశాము. కాబట్టి ఇక మనసు యొక్క ప్రభావము మనపై ఉండదు. మనం శరీరం అనుకున్నంత వరకు ప్రభావం ఉంటుంది, ఇంద్రియాలు నేను అనుకున్నప్పుడు ప్రభావం ఉంటుంది, మనసును నేను అనుకున్నప్పుడు ప్రభావం ఉంటుంది, బుద్ధిని నేను అనుకున్నప్పుడు ప్రభావం ఉంటుంది. ఇవి ఏవి నేను కాదు, నేను కేవలము ఆత్మను అనేటువంటి స్ఫురణ చేత మీరు ఎక్కువగా జపము, ధ్యానము, విచారణ చేస్తారు. చేయడము వల్ల వాసనారాహిత్యము కలిగి మనోరాహిత్యము సిద్ధిస్తుంది. ఈ విధంగా సాధకుడు ఏం చేయాలి అనంటే సంకల్పాలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో అక్కడ ఓంకారాన్ని జపించడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకు ఓంకారాన్ని జపించాలి అనంటే ఓం అనేటువంటి ఒక్క అక్షరము అకారము ఉకారము అర్ధమాత్రతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఏకాక్షరం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి శక్తిని జనింపచేస్తుంది. ఓంకారాన్ని జపించడము వల్ల శరీరంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. మనస్సుని నిగ్రహించడము చాలా తేలిక అవుతుంది. ఏ సాధకుడు మనస్సులో జనింపబడుతున్నటువంటి సంకల్పాలను జయించడానికి ఓంకారాన్ని ఆలంబనగా చేసుకొని ఎక్కువగా ఓంకారాన్ని జపము చేస్తాడో క్షణమాత్ర కాలములో సంకల్పాలను నిగ్రహించగలుగుతాడు, మనస్సును నిగ్రహించగలుగుతాడు, దుఃఖ పరిణామాలను నిగ్రహించగలుగుతాడు, మనసు యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించగలుగుతాడు. అందువల్ల సంకల్పము ఎక్కడి నుంచైతే ఉద్భవిస్తుందో అక్కడ దృష్టి పెట్టి తన్మయత్వము చేత ఆ గురూపదిష్టమైనటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే ఓంకారాన్ని జపిస్తూ సాధకుడు అంతర్ముఖత్వ స్థితిని పొందుతాడో పొందడము వల్ల తప్పకుండా ఈ వాసనారాహిత్య స్థితి ఏర్పడుతుంది. తద్వారా మనోరాహిత్య స్థితి ఏర్పడుతుంది. తద్వారా మనసు జయింపబడుతుంది. మనసు ఎప్పుడైతే జయింపబడుతుందో ఆధ్యాత్మిక సాధన గమ్యం ఏదైతే ఉందో మోక్షం అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో ఆధ్యాత్మిక సాధన గమ్యమైనటువంటి మోక్షాన్ని సాధకుడు చాలా తొందరగా పొందగలుగుతాడు. అటువంటి సాధకుడికి మోక్షము కరతలామకము అవుతుంది. ఎప్పుడైతే తీవ్రతరంగా జపము ధ్యానము చేస్తూ ఓంకారాన్ని జపిస్తూ మనసును నిగ్రహిస్తాడో అటువంటి సాధకుడు వేగంగా భగవద్ అనుగ్రహాన్ని పొంది తన జీవితాన్ని సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా మీ సాధన దశలో వాసనారాహిత్య స్థితిని పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మనోరాహిత్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి వాసనారాహిత్య స్థితిని అలాగే మనస్సుని జయించేటువంటి శక్తిని ఓంకార ధ్యానము వల్ల మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం